షూటెడ్ సైట్ ఆర్డర్ సజ్జనార్ గారు కదా, అలాంటి పనికి మళ్ళీ షూటెడ్ సైట్ ఆర్డర్లు ఎందుకు ఇవ్వకూడదు? ఇవిగండి మనకు కావాల్సిన సమాజంలో. వాళ్ళు ఎవరైనా దగ్గర ఇప్పుడు సినిమా యాక్టర్లు అందరినీ పిలిచి తీసుకెళ్లారు, అక్కడ ఏదో పేరెంటానికి పిలిచినట్టు డ్రగ్స్ మీద ఎంక్వైరీ చేసి డ్రగ్స్ తీసుకున్నాడు బాధితుడట అండ్ రిహాబ్ సెంటర్ కి పంపిస్తారట. చెవులవి చీరి వద్దండి, గోప మీద 4 తగలనివద్దు, పబ్లిక్ డొమైన్ లో నిలబెట్టి పట్ట 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 పట్ట. ఎందుకంటే వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్లు కదా. 4 పీకి వెధవల్ని ఎరా మీరు సిగరెట్లు కాలుస్తారా, గంజాయిలు తాగుతారా, ఇదిరా మీరు ప్రమోషన్లు అని చెప్పి పట్ట 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 మన పోలీసులు తంతే ఈడ్చుకుని కారు దాకా తన్నుకుంటూ తీసుకెళ్లి ఎక్కిస్తే ఇంకోసారి సాహసం చేస్తారు వీళ్ళు. అడిగితే వదిలేశారు. రకుల్ ప్రీత్ సింగ్ గడ్ వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నాడు. ఆ పనికి మళ్ళీ ఈ న్యూ ఇయర్ ముందు మళ్ళీ అదో దొరకపోతే తప్పించుకుని పోయాడట. ఈసారి దొరికితే షూటెడ్ సైటర్లు ఆర్డర్ అని ఎవరైనా గజెట్లు ఇచ్చారు మనకి? నేను అంటుంది ఏంటంటే సార్, సమాజాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు ఈ సినిమా దరిద్రులు. ఈ దరిద్రులను పట్టుకొని మనం వీళ్ళ గురించి మనం పచ్చబాటలు పెట్టుకొని నేను ఇంకా మీ ఏఎన్ఎన్ ఛానల్ మెచ్చుకుందాం అనుకుంటాను. మీరు కూడా ఇవాళ ఈ డిబేట్ పెట్టేశారు. ఎలా తానాలు తెలుసా సార్, వీళ్ళు కూర్చోబెట్టి ఇద్దరు బౌన్సర్లు పక్కన పెట్టి 2 జల్లల తగలనితో చేయాలి డిబేట్లు. ఇలాంటి పెద్దవాళ్ళని పెట్టి మనం అవమానం పడకూడదు. కాదు ప్రసాద్ గారు, ఈ రోజు మనం అందుకనే హుందాగా ఉన్న గెస్టులు మాత్రమే పిలిచాం, వేరే వాళ్ళని దీనికి పిలవలేదు. కాకపోతే అతను ఎవరైతే మురళీ శర్మ అనే అతను ఉన్నాడో అతను మాట్లాడే విధానం తప్పు అని చెప్పడానికి మీలాంటి వాడితో చెప్పిస్తే మేము పిలిచాం. కానీ ఆల్మోస్ట్ అతను కూడా ఇప్పుడు ఫోన్ ఎత్తని పరిస్థితి మిమ్మల్ని చూసి మీరు గెస్టులు మాట్లాడే తీరును బట్టి పరిస్థితి అయితే అలా ఉంది. కానీ ఒకటైతే చెప్పగలం, 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చకి ఫుల్ స్టాప్ పెట్టాలనేది ఏనని యొక్క ఉద్దేశం కూడా చెప్తానండి రష్మిక గారు. ఇప్పుడు మీరు ఈ చర్చ పెట్టిన వల్ల ఇప్పుడు పెద్ద మేడం గారిని తీసుకొచ్చారు, నా తల్లి స్థానంలో ఆవిడ ఖచ్చితంగా నెక్కచ్చిగా చెప్తుంది ఇది సమాజంలో తప్పని. కానీ తప్పు చేస్తున్నవాడు కూడా మనకు క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎవరండి, ఇప్పుడు నేను సోషల్ మీడియాలో నాకు మీకు ఇద్దరికి యాక్సెస్ ఉంది. అన్వేషణలో మనం ఏమైనా ప్రవర్తిస్తున్నావా? మీరు యూట్యూబ్ లో ఉంటారు, లేకపోతే మీరు మీడియాలో ఉన్నారు, మీరుకి సోషల్ మీడియా మీకు ఫేస్బుక్ ఉంది, లేకపోతే మేడం ఉండొచ్చు, నాకు ఉండొచ్చు, మనకి ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి. ఇలాంటి పనికిమాలిన వీడియోలు ఎప్పుడైనా చేసాం మనం? అంటే మనకి సమాజ హితంలో ఒక నైతికత, సమాజంలో బాధ్యత ఇవి మనకున్నప్పుడు లేని వాళ్ళ గురించి ఇలాంటి ఎక్స్ట్రీమ్ వాళ్ళని ఎలిమినేట్ చేయండి సార్. అసలు నాకు తెలియకడుగుతాను, నేను వేసుకునే బట్టలు, నేను వేసుకునే తిండి మీద పక్కోడు మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా దాన్ని అప్రహెన్షన్ కింద తీసుకుంటాను. కానీ ఒక డెకరం అని మెయింటైన్ చేస్తూ ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు మీకో నాకో చెప్పారు, బాబు ఒక వీళ్ళ పనికిమాలిన వాళ్ళ మీద మనం చర్చ పెట్టి వాళ్ళకి అనవసరమైన ఎలివేషన్స్ ఇవ్వద్దంటే మన ఇద్దరం ఆవిడ మాట వినాలి. ఎందుకంటే తల్లిస్థానం ఆవిడది. ఇది మనం సమాజంలో గౌరవిస్తుంది. నీకు నాకు ఎప్పుడంటే సార్, మనం చదువుకుంటున్న ఎలిమెంటరీ స్కూల్ నుంచి చెప్పుకుని వచ్చినవి. మనది భారతదేశం, భారతమాత అంటే తల్లి. తల్లి అంటే మీ ఇంట్లో అమ్మ ఎలా ఉంటుందో భారతమాత అలాగే ఉంటది. వసుదైక కుటుంబం మనది. కుటుంబంలో పెద్దల్ని ఎలా గౌరవించాలి, పండగలకి పబ్బాలకి పెద్దవాళ్ళకి కాళ్ళకి దండం పెట్టాలి. ఇవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పారు. పరాన్న జీవులు అంటారు సినిమా వాళ్ళందరూ, పరాన్న జీవులు వేరే వాళ్ళ మీద ఆధారపడతారు. ఇప్పుడు శివాజీ అనేది ఇది మాట్లాడకపోతే ఇంతలోకి వచ్చేది కదా. ఆ మంగపతి క్యారెక్టర్ ఏదైతే చేశాడో తన సినిమాల ప్రమోషన్లో భాగంగా తను ఎదగటానికి తను స్టార్ట్ చేస్తే ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఎదగటానికి అనసూయ కావచ్చు, ఇప్పుడు అన్వేష్ కావచ్చు, ఎవరికాళ్ళు సొంతంగా ఉండి మొత్తం దేశానికి మొత్తాన్ని దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళ్తారని మీరు అంటున్నారు. మాటండి ఆఖరికి పెద్దావిడ కూడా ఒక మాట అన్నారు. నేను ఎందుకు మాట్లాడుతానంటే, ఆ శివాజీ గారి మాట్లాడిన పనికి మాల మాట కన్నా వాడు స్త్రీల పట్ల కట్టుబట్టలు. ఎందుకంటే ఆవిడ ఎంత సాంప్రదాయంగా ఉందో చూడండి, పెద్దావిడ మా అమ్మలాగే ఉంది. ఆవిడ ఆ అమ్మ స్థానాన్ని జస్టిఫై చేస్తున్న మాటకు నచ్చింది తప్ప వాడు అన్న మాటలు ఖండించడానికి ఆవిడకి ఇవాళ మనసు రావట్లేదు. ఎందుకంటే వాడు ఇవాళ కట్టుబొట్ల గురించి మాట్లాడితే నేను ఖచ్చితంగా నేను దండం పెడతాను శబాష్ అని. కానీ వాడి సినిమాల్లో ఇవాళ మన మగవాళ్ళు, మా తాత ముత్తాతలు అందరూ లుంగి పంచెలు కట్టు పంచెలు కట్టుకుని పెద్దవాళ్ళు లేరు. నేను కట్టుకుని తిరుగుతుండా? మళ్ళీ జీన్ ప్యాంట్లు కావాలి, టీ షర్ట్లు కావాలి, రాజకీయ సభలకు వస్తే కల్లీలాల్చీలు కావాలి. ఇవన్నీ మీరు గమనించండి సార్. మన పద్ధతి సోషల్ మీడియాలో ఒకటే శివాజీకి సపోర్ట్ చేస్తూ ఏంటో కొంతమంది మహిళలు కూడా మాట్లాడతారని మరి మీరు ఎలా చూస్తారు? అదే సార్, ఇప్పుడు సముద్రంలో వెళ్తున్న వాడికి ఏదైనా చిన్న కర్ర దొరికినా అది పెద్ద ప్రాణం నిలబెట్టినట్టు ఉంటుంది. ఇవాళ కట్టుబొట్లకు సంబంధించిన విషయంలో స్త్రీలకి చీర కట్టుకోండమ్మా, సాంప్రదాయాలు పాటించండి అని ఎక్కడో ఒకడు చచ్చిపోయిన వాడికి తులసి నీళ్ళు పోసినట్టే ఎవడో శివాజీ లాంటి మాట్లాడినా మంచిగానే వినబడుతుంది. కానీ అశ్వద్ధ మత కుంజరేలాగా ఆ ముందు మాట్లాడిన చెత్త ఎప్పుడైతే వినబడదో దాని మీద మనం ఎంఫసైజ్ చేసి మాట్లాడాల్సి వస్తుంది. నాకు ఒకటే ఒక విషయం, ఇవాళ బాలకృష్ణ లాంటి వాడు ఏది పడితే అది మాట్లాడినప్పుడు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి చెప్పు తీసుకుని కొట్టాలి అక్కడే. తర్వాతే ఈ శివాజీ లాంటి ఆ భయం ఉంటుంది ఇంకోసారి నోరు రావడానికి. ఇవాళ నేను ఒకటే మాట చెప్తాను, పబ్లిక్ డొమైన్ లో ఎన్స్ ఫోర్త్ నేను సినిమా పరంగా ఓ మా అసోసియేషన్ లో లేదా ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నేను రిప్రజెంటేషన్ ఇస్తూ నేను ఇవాళ నుంచి కట్టుబొట్ల విషయంలో స్త్రీ సాంప్రదాయాన్ని, భారత సంస్కృతికి విఘాతం కలిగించేలా ఆడపిల్లలు బట్టలేసుకోకుండా నేను నా పోరాటం మొదలవుతుందని చెప్పానండి. అందరూ సంఘీభావాలు ప్రకటిస్తారు. ఏదో ఒక సినిమా ఫంక్షన్ లో కూర్చుని అల్లాల మీద ఇల్లీల మీద కడుపు మంటలు పెట్టుకుని ఒక బయాస్డ్ అండ్ డెలిగేషన్ స్టేట్మెంట్ ఇస్తే
యాక్సెప్టెన్స్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఏ సినిమాలోనూ అశ్లీలత లేకుండా భరోసా ఓడిస్తాడు. ఈ సినిమా ఓడితే ఇప్పుడు వీడితో అసలు కానే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శివాజీ గారు లెక్క వీడు ఎవరంటే చిన్న దీపావళి టాపాకులు చిన్న అవుట్ వీడు ఎక్స్ట్రా క్యారెక్టర్. ఈవిడెవరు చిన్న ఎక్స్ట్రా క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళు. వీళ్ళని పట్టుకొని వీళ్ళకి ఎలివేషన్లు ఇచ్చుకుంటూ ఆ మురళీ శర్మ గారి లెటర్లకు ఒప్పుకుంటుంది, మా లెటర్లకు వరకు ఒప్పుకుంటుంది. ఆ గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆడపిల్లలు కనబడితే ఏదైనా చేయాలని ఒక మాట అయితే మాట్లాడారు. మీరు ఆయన చెప్పేటి తనాలని మీరైతే అంటున్నారు, కానీ బయట అతనికంటూ ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ అని అది రకంగా ఉంది. కానీ అది ఎందుకు జరగట్లేదు అంటారు? అతన్ని ఖండించే వాళ్ళు ఇంతవరకు కూడా ఇంతమంది హేమాహేమీలు అందరి విషయంలో మాట్లాడుతున్నారు, కానీ బాలకృష్ణ వర్డ్స్ని ఖండించలేకపోవడానికి కారణం ఏంటంటారు? ఖచ్చితంగా బాలకృష్ణ వయసులో ఎందుకు ఖండించిన ఇలాగే మాడాను నేను ఆ రోజు డిబేట్లో. నేను ఎందుకు కోరుకుంటా? నాకు తల్లి చెల్లి అక్క అందరూ ఉన్న వాళ్ళండి, నేను ఎందుకు కోరుకోవాలా? ఎవడు రోడ్డు మీద నా అక్కని నా చెల్లి మా అమ్మని ఎవడో నడిపితే నేను చెల్లి తంతాను, గ్యారంటీగా చెప్తున్నా. మా మాట లేదు. బాలకృష్ణ చెప్పినట్టు ఎవడన్నా నా అక్కకి చెల్లికి ఎవడని చేస్తే తోలు తీసేస్తాను అక్కడే పెట్టి. అంచేత మనం సమాజంలో మగవాళ్ళు ఒకడో ఇద్దరో ఒక పనికిమాలిన పనులు చేశారని చెప్పి 100 మందిని ఒకే ఘాటికి కట్టలేం. ఇవాళ స్త్రీ సమాజంలో సినిమాలో నటించే పనికిమాలిన వాళ్ళు చేస్తున్న అశ్లీలతని మొత్తం ఎంటైర్ స్త్రీ సమాజానికి ఆపాదించి మాట్లాడడం కూడా సమంజసం కానే కాదు. ఇవాళ మనం సినిమాల్లో కూడా కొన్ని మంచి సినిమాలు వస్తున్నాయి కదా ప్రసాద్ గారు. అంటే మీరు ఎప్పుడో శంకరాభరణం అయితే చెప్తున్నారు, కానీ ఈ మధ్య కాలంలో కూడా బలగం అని కానీ కొన్ని సినిమాలు తెలంగాణ బేస్డ్గా వచ్చిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి కదా. అదే సార్, బలగం లాంటి సినిమాని, శంకరాభరణం సినిమాని, అలాంటి ర్యాండమ్ గా స్వర్ణకమలం ఇలాంటివన్నీ 100 చెప్పుకొని రావచ్చు. కానీ మీరు స్వర్ణకమలంలో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆడపిల్ల తన అటుపక్కకే విలాసవంతమైన జీవితానికి ఈల్డ్ అవుతున్న టైంలో మంచి అనే సత్ప్రవర్తనని మార్గంలో పెట్టే ఒక సన్మార్గాన్ని రూపొందించిన కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం వాళ్ళ అక్క అనుకోండి, లేకపోతే వెంకటేష్ అనుకోండి, లేకపోతే అక్కడ సంచేసి దగ్గర నాకు ఎలాంటి గుర్తింపు వస్తున్న స్వార్థ ప్రయోజనాలకు కట్టుబడి పనిచేయరు. అది పొలిటికల్ ఏరాలో అది కుదరదు. ఇది గమనించండి. అంచేత కవిత మాట్లాడింది, కవితకి అయితే ఎంఫసైజ్ చేద్దామంటే ఇవాళ ఎవరు రాజీనామా చేసిన తర్వాత మీలాగా నాలాగా ఒక సామాన్యమైన వ్యక్తి ఆవిడ అలా పట్టుకొని భావోద్వేగానికి కూడా గురైంది. ఇప్పటికీ కూడా ఆడపిల్లల మీద మరి భావ ప్రకటన, భావ స్వేచ్ఛ అనేది కూడా లేదని మాట్లాడి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. రాజీనామా నిన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కళ్ళని నీళ్లు పెట్టుకోవడమే తప్ప రాజీనామా యాక్సెప్ట్ చేయని మళ్ళీ డబల్ గేమే స్పీకర్. ఇది అయినప్పుడు చూద్దాంలేండి సార్. సార్ మీరు రాజకీయ నాయకులను ముసుగువన్నే పులిలు, దానికి తగ్గట్టు ఈ సినిమా వల్ల అసలు ఎంటర్టైన్ చేయకండి సార్. టైం వేస్ట్. మన అదృష్టం దురదృష్టం, మన మనోభావాలకు వ్యతిరేకంగా పక్కోడు ఓటుతో గెలిచిన వాళ్ళని మనం ఎంటర్టైన్ చేసుకోవాలంటే మన ఇద్దరికి మీకు టైం ఉండొచ్చేమో, కానీ నాకే తెలియదు. నేను ఒకటి చెప్తున్నాను, ప్రసాద్ గారు. ఒకటి, ఇప్పుడు అన్వేష్ లాంటి వ్యక్తి మీకు తెలుసు, యూట్యూబరు. అతను రకరకాలుగా ఎన్నెన్నో దేశదిమ్మర్లాగా దేశాలు తిరుగుతూ ఉంటాడు, మనకు తెలుసు. కానీ అతను గరికపాటి నరసింహారావు లాంటి వ్యక్తి మీద డైరెక్ట్గా దాడి చేస్తున్న ఈ రోజున అతన్ని శిక్షించాలి అంటే వేరే దేశంలో ఉంటే తీసుకొచ్చి శిక్షించలేని పరిస్థితి.